చైనాలో పెళ్లి కాని ప్రసాదులు బాగా ఎక్కువ. మొత్తం జనాభాలో 30% మందికి వివాహం కాలేదట. చదువు, కెరియర్ పై ఒత్తిడి పెరగడమే ఇందుకు కారణమంటున్నారు. ఈ నేపథ్యంలో చైనా యువతకు వరంలా వచ్చింది లైవ్ డేటింగ్ ట్రెండ్. లైవ్ డేటింగ్ చైనాలో ప్రస్తుతం హాట్ టాపిక్ ఇదే. లైవ్ డేటింగ్ చైనాలో సరికొత్త ట్రెండ్. చాలా మంది యువకులు తమ లైఫ్ పార్ట్నర్ను ఎంపిక చేసుకోవడానికి లైవ్ డేటింగ్ ఒక ప్లాట్ఫామ్ గా మారబోతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా స్టూడియోలు ఏర్పాటు చేశారు. సదరు స్టూడియోలో డేటింగ్ షోలు నిర్వహిస్తున్నారు. ఈ డేటింగ్ షోలు 24 గంటలు నడుస్తుంటాయి. ఇలా కొనసాగే షోలు సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమ్ అవుతాయి. లైవ్ డేటింగ్ ట్రెండ్ ఇటీవలనే తెరమీదికి వచ్చింది. అయితే చాలా తక్కువ సమయంలోనే చైనా యువతను బాగా ఆకట్టుకుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ప్రతిరోజు రాత్రి వేళలో ఇలా వందలాది డేటింగ్ షోలు నడుస్తుంటాయి. ఈ డేటింగ్ షోలలో అక్కడ స్టూడియోలో ఉండే ప్రేక్షకులు కూడా పాల్గొంటారు. లైవ్ డేటింగ్లో పాల్గొనే అమ్మాయిలు లేదా అబ్బాయిలపై తమ అభిప్రాయాలు వెల్లడిస్తుంటారు. చైనాలో ప్రస్తుతం 200 మిలియన్లకు పైగా సింగిల్ వ్యక్తులున్నారు. వారంతా ప్రస్తుతం లైవ్ డేటింగ్ ట్రెండ్ల పట్ల ఆసక్తి చూపుతున్నారు. కాగా ఎక్కువగా ఇంట్రావర్ట్లకు ఈ లైవ్ డేటింగ్ ట్రెండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు. సాంప్రదాయ డేటింగ్ లో అనేక ఇబ్బందులున్నాయి. కాగా లైవ్ డేటింగ్ చైనా యువతకు వరంగా మారింది. ఇందులో పాల్గొనే సింగిల్ వ్యక్తులకు లైవ్ ప్రేక్షకులు, హోస్టులు అండగా నిలుస్తారు. దీంతో యువకుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. కాగా డేటింగ్ యాప్లు సింగిల్స్ రూపానికి ప్రాధాన్యం ఇచ్చేవి. అయితే లైవ్ డేటింగ్ ట్రెండ్ వారిలోని వ్యక్తిత్వాన్ని, కమ్యూనికేషన్ స్కిల్స్ కు ప్రయారిటీ ఇస్తున్నాయి. కాగా ప్రేక్షకులు కూడా తమ సూచనలతో మ్యాచ్ మేకింగ్ లో భాగస్వాములవుతారు. లైవ్ ట్రెండ్ తెరమీదికి రావడంతో చైనాలో డేటింగ్ కల్చర్ మారిపోయింది. డేటింగ్ యాప్లకు వెళ్లి లైవ్ పార్ట్నర్ను సెట్ చేసుకునే రోజులు పోయాయి. ఇందులో భాగంగా లైవ్ స్ట్రీమ్ వీడియో చాట్స్ రూమ్స్ వచ్చేశాయి. తాజాగా చైనాలో సింగిల్స్లో వివాహాలకు సంబంధించి పెను మార్పు వచ్చింది. సాంప్రదాయ డేటింగ్కు గుడ్ బై కొట్టారు. లైవ్ స్ట్రీమ్స్, వీడియో చాట్ రూమ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. కాగా సైబర్ మ్యాచ్ మేకర్స్ లాంటి హోస్టులు ఈ ఈవెంట్స్ నిర్వహిస్తున్నాయి. ఈ ఈవెంట్స్ లో పాల్గొనే యువకులు తమ వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తారు. హోస్ట్ అలాగే ప్రేక్షకులు అడిగే ప్రశ్నలకు వీరు బదులిస్తారు. కాబోయే లైవ్ పార్ట్నర్ తో కనెక్ట్ అవుతారు. ఇదంతా వేలాది మంది ప్రేక్షకులు లైవ్ లో చూస్తుండగానే జరుగుతుంది. ఏ అమ్మాయి ఏ అబ్బాయిని ఎంచుకోవాలో ప్రేక్షకులు సూచిస్తుంటారు. చైనాలో డేటింగ్ ట్రెండ్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికైతే లైవ్ డేటింగ్ ట్రెండ్ హల్చల్ చేస్తోంది.